ప్రస్తుతం మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అంబటిపల్లిలోని అమరేశ్వరాలయంలో ఉన్నాము. మేడిగడ్డ వైపు ప్రాజెక్టు వైపు కాకుండా మరొక గల్లీలోకి మళ్ళితే మనకి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయము పురాతనమైన ఆలయము. ముఖ్యంగా కాకతీయుల కాలంలో కట్టారు అనేందుకు కొన్ని శాసనాలు కూడా లభించాయి. నేను మీకు చూపిస్తున్న ఈ ఆలయం నిర్మాణ శైలి మనకు అందంగా ఆకట్టుకుంటుంది. కానీ పూర్తిగా ఇప్పుడు ఈ ఆలయం అంతా కూడా ఒదిగిపోయింది. మొత్తం స్తంభాలన్నీ కూడా కిందికి పడిపోయి ఆలయము ఎప్పుడు పడిపోతుందా అనే ఒక శిథిలావస్థ, దీనావస్థలో ఉంది. నేను మీకు చూపిస్తున్న లక్ష్మి మన శివపార్వతులకు సంబంధించిన విగ్రహాన్ని చూపిస్తున్నా. ఇటువైపు తిప్పి చూపిస్తే మనకు మహిషాసుర మర్దిని విగ్రహం కనిపిస్తుంది. మరొక వైపు మనకు పక్కనే మనకు అమరేశ్వరుని రూపంలో శివలింగం మనకు పెద్దది కనిపిస్తుంది. ఇదే ప్రధానమైన ఆలయము. ఈ ఆలయము మొత్తంగా ఇక్కడ చాలా అంటే ఈ ప్రాంతాల వాసులంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రతినిత్యము పూజలు చేసుకుంటుంటారు. పెద్ద ఎత్తున అభిషేకాలు చేస్తారు. ముఖ్యంగా శివరాత్రి సమయంలో పెద్ద ఉత్సవం జరుగుతుంది. అయితే ఈ పురాతన ఆలయం ఇప్పుడు పూర్తిగా ఒదిగిపోయి ఎప్పుడు కింద పడుతుందో తెలియని పరిస్థితుల్లో మనకు కనిపిస్తుంది. ఇలాంటి ఆలయాలను ముఖ్యంగా చారిత్రక కట్టడాలు, హెరిటేజ్గా వస్తున్న వారసత్వాన్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని ఒక డిమాండ్, విజ్ఞప్తి ఇక్కడ స్థానికుల నుంచి వినిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఒక హిస్టారికల్ మోన్యుమెంట్స్ను పదిలపరచాల్సిన, అదేవిధంగా వీటిని భద్రపరచాల్సిన అవసరము, అదేవిధంగా భవిష్యత్ తరాలకు గత చరిత్రలో ఏ విధంగా ఉండేదో చూపెట్టడానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా నిలుస్తాయని చెప్పేసి కూడా చరిత్రకారులతో పాటు స్థానికులు కూడా కోరుతున్నారు.